గౌరీ సతీష్ గారు మాట్లాడదాం. గౌరీ సతీష్ గారు, కేసీఆర్ పేరు తీయందే, కేసీఆర్ను తిట్టందే రేవంత్ రెడ్డికి తెల్లవారట్లేదు. ప్రతి సభలో చిన్న ప్రెస్ మీట్ కానివ్వండి, అది భారీ బహిరంగ సభ కానివ్వండి, కేసీఆర్ పేరు తీసి కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే కానీ రేవంత్కి ఆ సభ కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకు ఈ పరిస్థితి? అంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నేత గురించి మాట్లాడితే తప్ప ఆయన సభ సక్సెస్ అవ్వదా? కేసీఆర్ని వాడుకుంటున్నారా రాజకీయంగా? ఇప్పుడు ప్రభుత్వం అంటే ఏం చేస్తున్నాము, మేము చేయాల్సినవేంటి, ప్రజల నుంచి కావాల్సినవేంటి, వాళ్ళ సమస్యలేంటి వినాల్సినటువంటి సందర్భాల్లో కూడా ప్రతిపక్ష నేతని ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఎందుకు వ్యక్తిగతంగా ఇలాంటి పిచ్చి భాష మాట్లాడుతున్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మీకు రాజు ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, అదే రకంగా తెలంగాణ ప్రజలందరూ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే ఇటీవల జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు అక్కడ వారు మాట్లాడినటువంటి భాష ఏ విధంగా ఉందో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసాం. ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక మాట మాట్లాడారు, ఈ వీటికి ఆన్సర్ పత్తర్స దేంగి అని చెప్పి. అందుకే వారు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో, తోలు తీస్తాం ఇది తీస్తామని అంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో పరుష పదజాలానికి పురుడు పోసినటువంటి వ్యక్తులు ఎవరో ఈ యావత్ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఉన్నటువంటి ఈ పరుష పదజాలాన్ని తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు పరిచయం చేసినటువంటి ఆద్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లోని నుంచి అందరు కూడా బాగా తెలుసు. ఇప్పుడు సవతి ప్రేమ కురిపించినట్టుగా తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా పైన, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు మేము నీళ్లు తెచ్చినాం, మేము నీళ్లు తెచ్చి 90% కంప్లీట్ చేసినామని చెప్పి నీటి బుడగల లాంటి అబద్ధపు మాటలు మాట్లాడి సమాజాన్ని మోసం చేసే మాటలు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, తర్వాత హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు కానీ సత్యదూరమైనటువంటి మాటలు అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రయత్నం చేశారనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. దాంతో పాటుగా ఏదైతే పాలమూరు రంగారెడ్డి నిర్మాణానికి వారు ఖర్చు పెట్టినటువంటిది కనీసం 50% కూడా దాటలేదనేది ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. మేము ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు మాయ అయితే, ఒక్క కాలువ కూడా దోవనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ మండలానికి, ఏ నియోజకవర్గానికి, ఏ గ్రామానికి నీళ్ళు ఇచ్చారో ఎకరానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం చెప్పకుండా ఇప్పుడు కపట ప్రేమ రంగారెడ్డి జిల్లా ప్రజల పట్ల, మహబూబ్ నగర్ జిల్లా ప్రజల పట్ల అది ఒక విపరీతమైనటువంటి ధోరణి రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని ఒక మాట అయితే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిబేట్ లో కానీ లేకపోతే పబ్లిక్ మీటింగ్ లో కానీ భాష అనేది హద్దులో ఉండి మాట్లాడితే మర్యాద ఉంటుంది అనేది వాస్తవాన్ని గ్రహించినట్టు మాట్లాడాలి. ఎందుకనంటే మన మాట ఈ సమాజం అంతా వింటది. అది విని వారు వినేవాళ్ళు కానీ, లేకపోతే చూసే వాళ్ళు కానీ, లేకపోతే మన మాట తర్వాత ఎక్కడైనా వినేవాళ్ళు కూడా దాన్ని ఆస్వాదించాలి కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీకే హద్దులా? కాంగ్రెస్ పార్టీ హద్దులు మీరుతూ దాటి మాట్లాడుతూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకనంటే మనం ఎప్పుడైనా మన ఫిజిక్స్ లో ఒక సామెత ఉంటది, గురుత్వాకర్షణ. అంటే మనం ఎంత స్పీడ్ గా బాల్ కొడితే అదే స్పీడ్ లో బాల్ వస్తుంది. అలాంటి రాజకీయాన్ని ప్రారంభించినటువంటి ఘనత ఎవరిదో కూడా మనందరూ కూడా బాగా తెలుసు కదా. గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అప్పుడు ఎలాంటి పరుష పదజాలాన్ని వాడారు? ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ నాయకుడినైనా గౌరవించినటువంటి దాఖలాలు ఉన్నాయా? లేదా కనీసం ప్రతిపక్ష నాయకులకు గౌరవించినటువంటి దాఖలాలు ఉన్నాయా? కనీసం ఒక జర్నలిస్టులైనా గౌరవించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ప్రజాస్వామ్యం అంటే గౌరవించినటువంటి దాఖలాలు ఉన్నాయా? అవన్నీ కాకుండా ఎవరిని పడితే వారిని ఏ విధంగా మాట్లాడినో మన సందర్భాలు బాగా తెలుసు కదా. వీడొకడు వాడొకడు మోపయిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఏ విధంగా పరుష వీడొకడు వాడొకడు మోపయిండు అనేదే పరుష పదజాలం అయితే, పేడమూతి బోడిలింగము తూ అనడము. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం వినండి. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు,
ఏం పంచాబద్యాలు? ఎవరు నేర్పిండు? ఎవరు రామూర్తి గారు, నేర్పిండు? రామూర్తి గారు, ఎవరు రామూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం. మీరు నేర్చుకుని నేర్చుకోండి. ఏం మాట్లాడతావు? సత్యాన్ని పూసలాగా మాట్లాడుతున్నావు. రామూర్తి గారు, బరాబర్ మాట్లాడతావు. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు టైం వచ్చినప్పుడు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఎందుకు ఈయన మాట్లాడిన రామూర్తి గారు దక్కకు నాగలోకం ఇప్పుడు పెట్టలేదండి. దక్కకు నాగలోకం ఇప్పుడు పెట్టలేదండి. ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు, రామూర్తి గారు బజార్ మనిషి, బజార్ మనిషి, బజార్ మనిషి, బజార్ మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటండి నీ అబ్బాయిని నువ్వుకుంటావు, నీ అబ్బాయిని నువ్వుకుంటావు, నీ అబ్బాయిని నువ్వుకుంటావా? ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు దయచేసి ఒక్క నీ నిమిషం. అబ్బాయిని నువ్వుకుంటావా? సంస్కారం నేర్చుకోవాలి. సంస్కారం దయచేసి ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. రామూర్తి గారు, రామూర్తి గారు, రామూర్తి గారు అరే రేవంత్ రెడ్డి కేసీఆర్ సాగు కోరుతాడు కాబట్టి కేసీఆర్ గారు సాగు కోరుతాడు కూడా అన్నాడు. కేసీఆర్ గారు సాగు కోరుతాడు కూడా అన్నాడు. కేసీఆర్ గారు ఎవరి నువ్వు? అరే ఒక్క నిమిషం. రామూర్తి గారు దయచేసి ఆగండి. ఇద్దరు మాట్లాడితే ఓవర్లాప్ అవుతుంది. ఈయన కూడా మాట్లాడండి. ఒక్క నిమిషం. రామూర్తి గారు దయచేసి వినండి ప్లీజ్, దయచేసి వినండి. ఎస్ మాట్లాడండి. ఉండాలి. సాగు కొడతారా అండి? నాకు అర్థం కాదండి. ఒక మనిషి మీరున్నారు, మీ నాన్నదో మీ అన్నదో చచ్చిపోంటే ఊకుంటావా? సిగ్గుంటే కదా మాట్లాడి ఇంకా డిపెండ్ చేయడానికి. బతుకుతే టీచర్ లాగా బతుకు, బతుకు సత్తిస్తారు. బతుకుతే టీచర్ లాగా బతుకు, లేకపోతే మూర్తిస్తావు. నేనేమంటున్నా సతీష్ చెప్తున్నా, రామూర్తి గారు ఒక్క నిమిషం. బతికితే టీచర్ లాగా బతుకు, లేకపోతే మూసి నదిలో మునిగి సాగు. ఏం మాట్లాడతావు?